కృష్ణా బేసిస్లోని నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు నీటి పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా బేసిన్లోని నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల నీటి పంపకాల హక్కులను కేఆర్ఎంబీ కేంద్ర పరిధిలోని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగింత అంశంపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర నీటి హక్కులు కాపాడడం, రాబోయే జల సమస్యల పరిష్కారానికి చెలో నల్గొండగా భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి నేడు నల్గొండ సభ ద్వారా ప్రజల ముందుకు వస్తున్నారు. నల్గొండలోని మర్రిగూడ బైపాస్ వద్ద 50 ఎకరాల స్థలంలో నేడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ సభ ద్వారా ఎండగట్టారని కేసీఆర్ భావిస్తున్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్ నల్గొండ సభలో ఏం మాట్లాడతారని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. నేడు నల్గొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. మొట్టమొదటిసారిగా ఓటమి అనంతరం తర్వాత కూడాను కేసీఆర్ నేడు నల్గొండలో రాబోతున్నారు. కేసీఆర్ సభ నిర్వహించబోతున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మాకు నల్గొండ కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మధు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఎలక్షన్ల తర్వాత నల్గొండలో నిర్వహించనున్నటువంటి భారీ బహిరంగ సభకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. ఏదైతే కృష్ణా బేసిన్ లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి దారదత్తంగా అప్పజెప్పడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకొని నల్గొండలో ఈ సభను నిర్వహిస్తున్నది. దాదాపు తెలంగాణ మొత్తాన్ని నష్టపరిచే విధంగా కేంద్ర పెత్తనంలోకి ప్రాజెక్టులను వారికి వదిలిపెట్టినట్టయితే తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య రోజు పోరు ఉధృతమవుతుంది. నిన్న అసెంబ్లీలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రానికి ఒప్పజెప్పమని వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ కూడా ఈ రోజు నిర్ణయించిన సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకుంది. నల్గొండ బైపాస్ లోని మర్రిగూడ వద్ద దాదాపు 50 ఎకరాల యొక్క సభను భారీ ఎత్తున నిర్వహిస్తుంది. దాదాపు 1,00,000 మంది పైగా జన సమీకరణ కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసినారు. పూర్తి బందోబస్తు నడుమ ఈ యొక్క సభ నిర్వహించనున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాత్రూమ్ లో జారిపడి కాల్ ఆపరేషన్ తర్వాత ఆయన కొద్దిగా కోలుకున్న అనంతరము మొట్టమొదటిసారిగా ఆయన అసెంబ్లీలో కూడా అడుగుపెట్టకుండా నేరుగా ఈ రోజు నల్గొండలో నిర్వహించే భారీ బహిరంగ సభ హాజరవుతున్న పట్ల ఇటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రధాన పార్టీలు అదేవిధంగా తెలంగాణ ప్రజానికం కూడా ఈ యొక్క సభ ద్వారా కేసీఆర్ ఏం మాట్లాడతాడు, ప్రజలను ఉద్దేశించి ఏమి ప్రసంగిస్తారనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క కృష్ణా బేసిన్ లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోలేకనే కేంద్రానికి దారదత్తంగా ప్రాజెక్టులను ఒప్పజెప్తామని సంతకాలు పెట్టిందని ఆరోపిస్తూ ఈ యొక్క సభ నిర్వహిస్తున్నాం. ఈ సభ విజయవంతానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కాకుండా దక్షిణ తెలంగాణ నుంచి కూడా ఈ యొక్క జన సమీకరణకైతే ఏర్పాటు అయితే పూర్తి చేసింది. మధ్యాహ్నం 4 గంటలకు వచ్చే యొక్క సభకు కేసీఆర్ నేరుగా హెలికాప్టర్ ద్వారా నల్గొండకు చేరుకొని సభ అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. మధు, రైట్, థ్యాంక్ యూ కిరణ్.